అధికరణలో 39లో ఏ మెరుగైన జీవనం కొరకు స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించాలి. అధికరణ 39లో డి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. అధికరణ 42 న్యాయమైన మానవీయ పని పరిస్థితులు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. అధికరణ 51లో ఏ స్త్రీల గౌరవానికి భంగం కలిగించే విధానాలను అంతమొందించాలి. రెండోది చట్టపరమైన హక్కులు. సతీ నిషేధ చట్టం 1829 సతీ సహగమన దురాచారాన్ని నిషేధించింది. వితంతు పునర్వివాహ చట్టం 1856 వితంతువులు మరలా పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధత కల్పించింది. హిందూ వారసత్వ చట్టం 1950 వారసత్వ ఆస్తిలో స్త్రీలకు హక్కులను కల్పించింది. హిందూ వివాహ చట్టం 1955 స్త్రీలకు విడాకులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. వరకట్న నిషేధ చట్టం 1961 వరకట్నం తీసుకోవడాన్ని ఇవ్వడాన్ని నిషేధించింది. మరింత సమర్థవంతంగా అమలు కొరకు 1986లో ఈ చట్టాన్ని సవరించారు. ప్రసూతి సెలవుల చట్టం 1961 పని చేసే మహిళలకు 12 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించింది. 2016లో ఈ చట్టానికి సవరణ చేసి 26 వారాలకు పెంచింది. సమాన వేతన చట్టం 1973 ఒకే పనికి ఎలాంటి వివక్ష లేకుండా స్త్రీ పురుషులకు సమాన వేతనాలు చెల్లించాలని స్పష్టం చేస్తోంది. శారదా చట్టాన్ని 1976 దీని ప్రకారం బాలికల వివాహ వయస్సు 18కి బాలుర వివాహ వయస్సు 21కి పెంచారు. గృహహింస నిరోధక చట్టం 2005 స్త్రీలపై 4 గోడల మధ్య జరిగే శారీరక మానసిక ఆర్థిక లైంగిక హింసలను నియంత్రించడానికి దీన్ని రూపొందించారు. నిర్భయ చట్టం 2013 అత్యాచారాలు స్త్రీలను ప్రేమ పేరుతో వేధించిన అశ్లీల చిత్రాలు చూపించిన ఆమెను వివస్త్రణ చేయాలనుకున్న నగ్నంగా ఫోటోలు తీయాలనుకున్న దోషికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష అవసరమైతే చనిపోయే వరకు జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణ శిక్ష విధిస్తారు. పనిచేసే చోట్ల లైంగిక వేధింపుల నిరోధక నిషేధ పరిష్కారం చట్టం 2013 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ ప్రైవేటు సంస్థల సంఘటిత అసంఘటిత రంగమైన తప్పనిసరిగా మహిళల రక్షణ కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలి. వయస్సుతో సంబంధం లేకుండా ఈ చట్టం పరిధిలో మహిళలకు రక్షణ ఉంటుంది. క్రిమినల్ లా సవరణ చట్టం 2018 12 సంవత్సరాల లోపు పిల్లలకు అత్యాచారానికి పాల్పడే వారికి ఉరి శిక్ష విధిస్తుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి